కూడా మరి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఒక రోజంతా ప్రయాణం చేసి, ఎందుకని మేము పొందుకున్న ఆనందం, మేము పొందుకున్న రక్షణ, మేము పొందుకున్న సంతోషము మీరు కూడా పొందుకోవాలని లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగనే రాయబడి ఉంది. ఆ లూకా సువార్త రాసినటువంటి వ్యక్తి ఎవరంటే లూకా. డాక్టర్, అతడు వైద్యుడు ఒక గ్రంథం రాశాడు యేసు ప్రభుని గురించి. అంటే వైద్యులు కూడా యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వైద్యులకు కూడా యేసు ప్రభు కావాలి. శరీర రుగ్మతల నుంచి, శరీర వ్యాధుల నుంచి ఆ వైద్యుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయగలడు, కానీ ఆత్మ యొక్క రుగ్మత నుంచి, ఆత్మలో కలిగినటువంటి శోభ, ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు కావాలని ఎరిగి ఆయన వెంబడించినటువంటి ఆ భక్తుడు లూకా రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఎరుకో పట్టణంలో దానిగుండా అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు. అతడు ఇంటి ట్యాక్స్ అంటే ఇంటి పనులు వసూలు చేసే వ్యక్తి అని చరిత్రకారులు చెప్తారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఆ జక్కయ్య అనే వ్యక్తి అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఒక అధికారి, ధనవంతుడు. అతనికి ఒక కుటుంబం ఉంది. అతని దగ్గర కూడా పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారు. అతనికి కొంతమంది పరిచారకులు ఉన్నారు. అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కుటుంబం కలిగిన వాడు. అయితే అతడు ఏ పట్టణంలో ఉన్నాడంటే ఎరుకో పట్టణంలో అతడు ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని అతను అక్కడికి రావడం జరిగింది. ఎరుకో పట్టణం అనేటువంటిది ఎలాంటిదంటే, ఆ పట్టణంలో ఎవరు ఉంటారంటే, ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పినట్లుగా ఆ పట్టణంలో ఎవరుంటారంటే, అది ముందుగా యెహోషువ కాలంలో అది శపించబడినటువంటి పట్టణం. అక్కడ ఎవరుంటారంటే ముఖ్యంగా నరహంతకులు ఉంటారు. ఆ పట్టణంలో దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, కుష్ఠరోగులు ఉంటారు, బలాత్కారులు ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పట్టణం. అలాంటి భయంకరమైన వ్యక్తులు ఉన్నటువంటి పట్టణంలో ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక అధికారి అలాంటి మనుషుల మధ్యలో అతడు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన కుటుంబం కలిసి అక్కడ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కలిగింది, వీళ్ళెవరికీ కలగలేదు. ఈ దుర్మార్గులకి ఎవరికీ కలగలేదు. వ్యభిచారులకి, దొంగలకి, నరహంతకులకి, బలాత్కారులకు, ఈ కుష్ఠరోగులకి, గుడ్డివారికి ఎవరికీ కలగలేదు. యేసును చూడాలి, యేసుతో మాట్లాడాలి, యేసు దగ్గరికి వెళ్ళాలని ఎవరికీ అనిపించలేదు. ఒక జక్కయ్యకి మాత్రమే అనిపించింది, యేసు ఎవరో చూడాలి. యేసయ్య చేస్తున్న కార్యాల గురించి ఆయన విన్నాడు. ఆయనలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ జక్కయ్యలో యేసును చూడాలని ఒక చెట్టు ఎక్కాడు. యేసుప్రభు వెనకాల 100 కొలది ప్రజలు ఉన్నారు. కానీ యేసుప్రభు కనులెత్తి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. జక్కయ్యను చూసి, జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభువారు చెప్పారు. చూడండి పిల్లారు, అంతమంది ప్రజల్లో జక్కయ్యను మాత్రమే యేసు ప్రభు చూశాడు. అంటే యేసు ప్రభువుని గురించి ఆశ కలిగి ఎవరైతే వస్తారో వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎందుకొరకంటే కలుసుకోవటం కొరకు. ఇప్పుడు మన మధ్యలో మన కనుమరుగైనటువంటి రెడ్డి గారు కూడా మనకి కనుమరుగై ఉండొచ్చు, కానీ యేసయ్య ఒడిలో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకన్నా ఉన్నతమైన మహిమలో ఉన్నాడు. ఇంతకన్నా శ్రేష్టమైనటువంటి వీధుల్లో, ఆ నగరంలో పరిశుద్ధుల మధ్యలో ఆయన ఉన్నాడు. కనుక జక్కయ్యని యేసుప్రభు వారు చూశారు. ఇలాంటి దుర్మార్గులైనటువంటి మధ్యలో జక్కయ్య ఉన్నాడు, కానీ నన్ను చూడాలి అనేటువంటి అనుకోని జక్కయ్య వచ్చాడని చెప్పి, జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు. అంటే జక్కయ్య త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, జక్కయ్య త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాడు. యేసును చూసిన వెంటనే జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు. యేసు ప్రభు చెప్పలేదు, నువ్వు ఇలాంటి పాపివి, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు చాలా మోసాలు చేస్తూ ఉన్నావు, ఇలాంటి దుర్మార్గుల మధ్యలో ఉన్నావు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని యేసు ప్రభు ఏమీ అనలేదు. యేసయ్యను చూడగానే జక్కయ్య తన పాపాలను ఒప్పుకున్నాడు. కనుక ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తే దేవుని చేరాలి, దేవుని చూడాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని పొందుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటే ప్రప్రథమంగా వారి జీవితంలో జరిగేటువంటి ప్రథమైనటువంటి కార్యం ఏమిటంటే పాపాలు ఒప్పుకోవటం. అది ఎవరి దగ్గరికి వెళితే పాపాలు ఒప్పుకోగలం, ఎవరిని చూస్తే పాపాలు ఒప్పుకోగలం, ఎవరిని గురించి తెలుసుకుంటే పాపాలు ఒప్పుకోగలం.
అంటే ఒక యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నీ పాపాలు ఒప్పుకునే శక్తి నీకు అక్కడ కలుగుతుంది. జక్కయ్య కలిగింది. యేసయ్యను చూడగానే తన పాపాలు ఒప్పుకున్నాడో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ప్రవర్తించాడో తన అన్యాయపు స్థితిని అంతటిని ఒప్పుకొని, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు నేను తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తులో సగం భాగం పేదలకు ఇచ్చేస్తానని మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలను ఒప్పుకోండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ. అంటే ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని యేసును తన హృదయంలో జక్కేవాలే చేర్చుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. ప్రియులారా, గతించిన కాలంలో జక్కయ్య ఎలాంటి దుర్మార్గుల మధ్య ఉన్నాడో నేను కూడా అలాంటి దుర్మార్గుల మధ్య జీవించిన వాడినే. అలాంటి త్రాగుబోతుల మధ్య, తిరుగుబోతుల మధ్య, నరహంతకుల మధ్య, బలాత్కారుల మధ్య, దోపిడీదారుల మధ్య నేను కూడా జీవించిన వాడినే. నా పేరు కొండా శ్రీనివాస్, మాది కాకినాడ పట్టణం. యాదవుల కుటుంబంలో జన్మించిన మా తల్లిదండ్రులు 4 సంతానం, నేను ఆఖరి కుమారుణ్ణి. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించి అనేక అలవాట్లు నేర్చుకొని దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించాను. ఎలాంటి జీవితం జీవించానంటే తల్లిదండ్రులను దుఃఖపెట్టి బాధపెట్టి. ఎలాంటి వ్యక్తులతో తిరిగావునంటే తల్లిదండ్రులను బాధపెట్టి దుఃఖపెట్టి అవమానపరిచే స్నేహితులతో తిరిగి అనేక అలవాట్లు నేర్చుకొని నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు ఎన్నో మంచి మాటలు చెప్పారు, కానీ ఆ మాటలు ఏమీ కూడా నాకు ఎక్కలేదు. అలాగే తిరుగుతూ అనేక కొట్లాటల కేసుల్లో జైలుకి వెళ్ళటం రావటం జరిగేది. మా తల్లిదండ్రులు నువ్వు జైలుకి వెళ్తున్నా మా పరువు పోయిందని చెప్పారు, అయినా వారి మాట వినలేదు. పెళ్లి చేస్తే బాగుపడతాడని చెప్పి పెళ్లి చేసాడు. పెళ్లి చేసిన తర్వాత మాకు ఒక అబ్బాయి జన్మించాడు. ఇంకా చెడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ త్రాగుడుకు బానిసనైపోయి సిగరెట్లు కాల్చడం, గంజాయి కాల్చడం, ఇలాంటి భయంకరమైన అలవాట్లకు లోనై మరి కాకినాడ పట్టణంలో పేరు మూసిన ఒక రౌడీ షీటర్తో స్నేహం చేసి అతనితో అనేకమైన కొట్లాటల కేసుల్లో జైలుకి వెళ్ళి రావటం, నాకున్న అలవాట్లను బట్టి, కేసులను బట్టి నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అంతటినీ కూడా నేను పాడు చేయటం, కోర్టులకి పోలీస్ స్టేషన్లకి ఖర్చు అయిపోయింది మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా కూడా. ఇలాగ తిరుగుతూ అనేక కేసుల్లో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులను పిలిచి, నాయన అతనితో స్నేహం అని చెప్పినప్పుడు నేను వారి మాట వినలేదు. అతనికి నాకు ఒక దినాన్ని మాట రావటం, గొడవ అవ్వటం. అంతకుముందు అతనితో నేను కలిసి కాకినాడ ఓడల రేవులో లారీలు వేసుకొని వెళ్ళి ఊరిగా డిఏపి, షుగరు, రైసు, కొన్ని లక్షల రూపాయల సరుకు 10 మందిని 15 మందిని తీసుకెళ్ళి దొంగతనంగా సరుకు ఎత్తుకొచ్చి కాకినాడ పట్టణంలో అమ్మేసి మొత్తంలో లక్షల రూపాయల డబ్బుతో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళని. అలాంటి కేసుల్లో కూడా జైలుకి వెళ్ళటం రావడం జరిగింది. అయితే అతనికి నాకు మాట రావటం, అతని పేరు మోసిన పెద్ద రౌడీ షీటరు, నేను ఒక్కడే ఏమీ చేయలేను. అతను నన్ను కొట్టడం జరిగింది. ఈ విషయం మా తల్లిదండ్రులు తెలిసి మా తల్లిదండ్రులు అడిగారు. వారి మీద కూడా అతను తిరుగుబాటు చేశాడు. మా తల్లిదండ్రులు నన్ను ఇంటికి పిలిచి ఇంటికి రావటం అయినామాని, అతనితో స్నేహం అయినామాని అని చెప్పినప్పుడు ఏం జరిగిందని మరలా నేను ఎంక్వైరీ చేస్తే అతను మా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశాడని తెలిసింది. మరలా నేను వెళ్ళి అడిగినప్పుడు అతను మరలా నన్ను కొట్టడం, మరి అతని దగ్గర ఒక 10 మంది 20 మంది రౌడీ షీటర్లు గ్యాంగ్ ఉంటారు. అతని పేరు పోసిన రౌడీ. నేను ఒక్కడిని ఏమీ చేయలేను. మరలా రెండోసారి కొట్టినప్పుడు ఏం చేయలేదో తెలియక సహనాన్ని కూలిపోయి ఒక దినాన్ని అతన్ని నేను నరికి చంపేయడం, నన్ను జైల్లో పెట్టడం. అతను డబ్బు పలుకుబడి ఉన్నవాడు కాబట్టి మా తల్లిదండ్రులను చంపాలని ఒక 50 మందిని తీసుకొని వచ్చారు. నేను జైల్లో ఉన్నాను. మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ గారు ఊరు పారిపోయారు, అక్కడ ఉన్నారు. నేను జైల్లో ఉన్నాను. నా తల్లిదండ్రులు జైలు దగ్గరికి వచ్చారు. చూడు, అతనితో స్నేహం మానేమన్నావు, ఆఖరికి అతన్నే చంపవలసి వచ్చింది, ఎందుకురా నీ బ్రతికేలాగా అయిపోయింది, మేము ఎవరికి అన్యాయం చేసాం, ఎవరికి ద్రోహం చేసాం, ఇప్పుడు నీ స్నేహితులు మమ్మల్ని చంపాలని తిరుగుతున్నారు, నీ శిక్ష మా మీదకి వచ్చింది, ఆదాము చేసిన పాపం మనుషులందరి మీదకి వచ్చినట్లుగా ఇదిగో నువ్వు చేసినటువంటి శిక్ష మా మీదకి వచ్చింది, నీ శత్రువులు మాకు శత్రువులు అయ్యారు, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలరా అని నా తల్లిదండ్రులు, నా భార్య వచ్చి మరి జైలు దగ్గర ఏడుస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు పోతే నేను పోతానులే అనుకుంటారు. నువ్వు పోవు బాబు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా దోషం, ఆ పాపం అంటుకుంటుంది. నేను చేసిన పాపం నా తల్లిదండ్రుల మీదకి వచ్చినట్లుగా శిక్ష. ఇప్పుడు నీ శత్రువులు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే నన్ను బయటికి తీయండి, ఎవరైతే మమ్మల్ని చంపాలనుకుంటున్నారో వాళ్ళని చంపేస్తారని మూర్ఖుల్లాగా మాట్లాడాను. ఎందుకంటే మూర్ఖుడికి జ్ఞానం అందదు.
మూర్ఖుల్లా మాట్లాడినప్పుడు మా తల్లిదండ్రులు భయపడి వీడు బయటకు వస్తే ఎవరైనా వీడిని చంపేస్తాడేమో, లేదా వీడే ఎవరినైనా చంపుతాడేమో అని కొంతకాలం జైల్లోనే నన్ను వదిలేశారు. జైల్లోనే నేను ఉన్నాను. మరి ఎవరి కాలం ఉంది, భార్య ఉంది కాబట్టి కొంతకాలం పోయిక నన్ను మరలా బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ రౌడీ షీటర్ బ్రతుకున్నప్పుడు అతని వెనకాల తిరిగిన గ్యాంగ్ అంతా నా వెనకాల వేసుకొని నేను కూడా అలాంటి నేరాలు ఘోరాలు చేయిస్తూ అదే కాకినాడ పట్టణంలో జీవిస్తూ అనేక కేసుల్లో జైలుకి వెళ్ళడం రావడం జరిగింది. నా మీద విస్తారంగా కేసులు పెరిగిపోయినాయి. చాలా డబ్బు అవసరమైంది. డబ్బు కోసం ఏమైనా చేయాలనే ఆలోచనలు ఉన్నప్పుడు నా దగ్గరికి ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇద్దరు స్నేహితులు వచ్చి నీకు డబ్బు అవసరం, మాకు డబ్బు అవసరం, డబ్బు కోసం ఏమైనా చేద్దామంటే ఏం చేద్దాం చెప్పంటే ఒక వ్యక్తిని చంపాలి అని నాతో చెప్పడం జరిగింది. నాకు 10 లక్షల రూపాయలు కావాలని అడగటం, ఆ వ్యక్తిని చంపితే 10 లక్షలు వస్తాయని వారు చెప్పటం, ఆ వ్యక్తిని చంపడానికి నేను వెళ్ళటం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనునని ఉంటుంది. అంటే ఎవరిలో అయితే దురాశ ఉంటుందో వాడు ఎక్కడ ఉంటే అక్కడ పాపము, వాడు ఎక్కడ ఉంటే అక్కడ మరణము, వాడు ఎక్కడ ఉంటే అక్కడ నాశనం ఉంటుంది అని నాకు తర్వాత అర్థమైంది. సరే, వ్యక్తిని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మాకు దొరకలేదు. ఆ రోజు మిస్ అయింది. మరి ఏం చేయాలి డబ్బు కోసం అని ఆలోచించినప్పుడు మా ముగ్గురు కలిసి డబ్బు అయినా బంగారం అయినా ఒకటే అని బ్యాంక్ రాబరీ చేసి బ్యాంకులో ఉన్న డబ్బుని దొంగిలించాలని బ్యాంక్ రాబరీ చేయడానికి వెళ్ళాం. కత్తులు పట్టుకొని అక్కడ పోలీసు వారు గెన్న పట్టుకొని ఉన్నారు. గెన్న కొనాలని మేము చాలా ప్రయత్నాలు చేసాం, అది మా వల్ల కాలేదు. ఇక బంగారం షాపులు దొంగిలించాలని ఒక బంగారం షాపు కాకినాడకి 18 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం అనే పట్టణంలో బంగారం షాపు దొంగిలించి ఆ బంగారం షాపులో ఉన్న బంగారం వెండి కాకినాడ పట్టణంలో అమ్మేసి 3 నెలల్లో తినేసాం, తాగేసాం. మా కేసులు పోలేదు, మా కష్టాలు పోలేదు. ఇంకా మా కోసం విపరీతంగా పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఒక తప్పును కప్పెట్టడానికి 10 తప్పులు చేస్తూ ఉంటారు పాపం తెలియక. అలాగే మేము చేసాం, మా కోసం పోలీసులు తిరుగుతున్నారు. 3 నెలల్లో మొత్తం అంతా ఖర్చు అయిపోయింది. మరి ఏం చేయాలి, డబ్బు చాలా అవసరమైంది, ఏం చేయాలని అడుగున్నప్పుడు మా ముగ్గురులో ఒకరు చెప్పాడు, తునిపట్నంలో పెద్ద బంగారం షాప్ ఉంది, దాన్ని దొంగిలిస్తే మన కష్టాలన్నీ పోతాయని చెప్పినప్పుడు మేము అర్ధరాత్రి వేళ తుని వెళ్ళటం, అక్కడ ఉన్న బంగారం షాపును దొంగిలిస్తుంటుంటే అక్కడ ఒక ఆయన పైగా మరి మేడ మీద ఉన్న వ్యక్తి లెగిసి పెద్ద పెద్ద కేకలు వేయటం, అతను నేనే కత్తితో బెదిరించి గొల్లుం పెట్టేసి ఇంట్లోకి వేసేయటం, అతను పోలీసు వారికి ఫోన్ చేయటం. మా దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగ్స్లో బంగారాన్ని దొంగిలించి బండి మీద వెళ్ళిపోదామని బయటకు తీసుకొచ్చి 2 బ్యాగులు బండికి తగిలిస్తుండగా ఇద్దరు కానిస్టేబుల్ పరిగెట్టుకొని రావటం, పరిగెట్టుకొని వచ్చి తాళం లాక్కోవటం, ఆ ఇద్దరు కానిస్టేబుల్ని కత్తులతో గాయపరచటం. ప్లాన్ ప్రకారం మమ్మల్ని చుట్టుముట్టారు. మొత్తం 7 కానిస్టేబుల్, 2 సెక్యూరిటీ గార్డ్, అందులో 3 చాలా దారుణంగా మరి కత్తులతో దాడి చేసి నేనే రాడ్డుతో కొట్టి, ఒక ఆయన చనిపోయాడు అనుకోని నేనే వదిలేసాను. ఒక బ్యాగ్ పడిపోయింది, ఒక బ్యాగ్ బండి పొంది మా ముగ్గురులో ఒకడు ఆ బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాడు వెనకాల పరిగెడుతున్నాం. నాతో పాటు పరిగెడుతున్నాడు, నా స్నేహితుడు వెనకాల కొంతమంది పరిగెడుతున్నాడు. వాడు సందులోకి తిరిగిపోయాడు. నేను బండి వెనకాల పరిగెడుతున్నాను, బండికి పారిపోతామని మా వాడు బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడే సూర్యరావు గారు సిఏ గారు జీబు వేసుకొని వచ్చారు. జీబు సందులోకి తిరగకపోతే జీబు ఆఫ్ చేసి మరి నా వెనకాల పరిగెట్టుకొని వస్తున్నారు. నన్ను 2 కానిస్టేబుల్ ఒక కర్ర, ఒక స్టీల్ బద్దెతో వెనకాల కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు, రాళ్ళు ఇసురుతూ. ఆ 2 మధ్యన కానిస్టేబుల్ మధ్యలోంచి సిఏ గారు నన్ను షూట్ చేయటం జరిగింది. నేను తప్పించుకొని ఆ బండి ఎక్కి సందులోకి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారిన తర్వాత మేము ఎవరం దొరకలేదు. రోడ్డు నిండా పెద్ద బంగారం బ్యాగ్ పడిపోయి ఉంది. మరి బంగారం అంతా ఉంది. 3 కానిస్టేబుల్ హాస్పిటల్లో ఉన్నారు. పోలీసులు మా కోసం గాలిస్తూ ఉన్నారు. పోలీసులు ఇంత ఘోరంగా కత్తులతో గాయపరిచి ఇలాంటి నేరం చేశారంటే వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి చెందిన వారు కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు వీళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఆ రాష్ట్రం వాళ్ళమే, ఆ జిల్లా వాళ్ళమే. ఇంట్లోనే ఉంటాడు దొంగ, కానీ ఎవడో వచ్చి చేశాడు అనుకుంటాం మనం. అయితే మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేశారు. పాత నేరస్తులందరినీ ఎంక్వైరీ చేసేటప్పటికి మేమేం తేలిపోయింది. మమ్మల్ని పట్టుకోవడానికి గాలిస్తూ ఉన్నారు. మా ముగ్గురులో ఒకరిని పట్టుకున్నారు. ఆయన పట్టుకొని కోర్టుకి ఇచ్చారు. చాలా గట్టిగా పోలీసు వారిని ఎదిరిస్తేనే చాలా గట్టిగా కొడతారు. మరి ఆయన చాలా గట్టిగా కొట్టారు. కొట్టినప్పుడు వాళ్ళు అడిగారు, మాకు వాసుగారు కావాలి అన్నారు. వాసు అంటే నేనే, నా పేరు శ్రీనివాసు, నన్ను వాసు అని పిలిచేవారు. వాసాన్న అని పిలిచేవారు. నేను ఎంత గొప్ప ఉన్నో, ఎంత పెద్ద రౌడీ షీటర్నో,
ఎంత పోటుగాడినో చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నేను ఎంత దుర్మార్గున్నో, ఎలాంటి దుర్మార్గుడినైనా దేవుడు ప్రేమ చూసి రక్షించగలిగేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు అని చెప్పడానికి వచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాసుగాడు కావాలని వాళ్ళు అడిగారు. వాడు దొరకడు సార్, వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు అన్నారు. వాడిని గట్టిగా కొట్టారు. ఎందుకంటే దొరకడంటే పోలీసు వాళ్ళకి అది ఫెస్టేజ్. అది కొట్టినప్పుడు మీరు ఎంత కొట్టినా వాడు దొరకడు సార్, వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు, వాడు కత్తి ఉంటుంది వాడి దగ్గర, వాడు మూర్ఖుడు, వాడిని కాపాడుకోవటానికి వాడు తిరుగుబాటు చేస్తాడు సార్. అలాంటి కేసులు, మర్డర్ కేసులు వాడి మీద చాలా ఉన్నాయి, కనుక వాడు దొరకడు సార్. వాడు మెలకుగా ఉన్నప్పుడు దొరకడు సార్. వాడు మత్తుగా ఉన్నప్పుడు, తాగేసి ఉన్నప్పుడు, పరాగ్గా ఉన్నప్పుడు దొరుకుతాడు తప్ప మెలకుగా ఉన్నప్పుడు దొరకడు అని చెప్పారు. వాళ్ళు సరే ఎక్కడ ఉంటాడో చూపించి వాడు కనపడిన వెంటనే సాగు దెబ్బ కొడతాం, చత్తే హాస్పిటల్లో పాడేస్తాం, బ్రతికితే జైల్లో పెడతాం అని చెప్పారు. పోలీసులు నా కోసం వెతుకుతూ ఉన్నారు. నేను కనపడిన వెంటనే నన్ను పట్టుకోరు, నన్ను కొడతారు, చనిపోతే హాస్పిటల్లో పాడేస్తారు, బ్రతికితే కేసు పెట్టి జైల్లో పెడతారు. నా వెనకాల మరణం తిరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే వాడు నా కోసం అలా చెప్పాడు, వాడు మెలకుగా ఉన్నప్పుడు దొరకడు సార్ అని చెప్పాడు. నిజమే ప్రియులారా, చాలామంది మెలకుగా ఉన్నప్పుడు దేవుడికి దొరకరు. ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు, అంతా సౌఖ్యంగా జరుగుతున్నప్పుడు దేవుడి దగ్గరికి రారు. దేవుడి దగ్గరికి రావాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, శిక్ష అయినా పడాలని ఒక దైవజనుడు చెప్పాడు. నా కోసం కఠినంగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడినని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. తిరుగుతూ ఉన్నారు. మా ఇంటికి పోలీసులు ఒక 20 మంది వెళ్ళారు. 4 జీబులు, అంతమంది పోలీసులు చూసేటప్పుడు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు మేనమామలు, మామయ్యలు కూడా ఉన్నారు. మా నాన్నగారు రైల్వే ఉద్యోగి, కొంతకాలానికి ఆ జాబ్ కూడా పోయింది మా నాన్నగారు కొన్ని గొడవ వల్ల. మా మేనమామలు అయితే అంత పోలీస్ శాఖ. అంతమంది పోలీసులు చూసేటప్పుడు నా భార్య అల్లిపోయింది. నాకు ఒక కుమారుడు, నా భార్య 5వ నెల గర్భిణి. ఎవరినో చంపేసి ఉంటాడు, అందుకే ఎంతమంది వచ్చారు అనుకుంది. వాళ్ళు అంతమంది దిగి నీ భర్త ఏడని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. పాపంలో ఉన్నవాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే పాపం వాడిని కుదురుగా ఉన్నదో. దుష్కరించే ప్రతివాడు వెలుగును ద్వేషించును అంటాడు. కనుక వెలుగునొద్దకు వాడు రాడు. మంచి మాటలు వినటానికి వాడి హృదయం ఒప్పుకోదు, ఎందుకంటే వాడు పాపంలో ఉన్నాడు. ఆ పాపం పోవాలని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాళ్ళు పాపం తీసే శక్తి ఇంకా వాడికి దొరకలేనని చెప్పి వాడు అలాగే తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి వాడి పాపమే మరణంగా మారి వాడిని తినేస్తుంది, నరకానికి దోసేస్తుంది. ఏదో సమయంలో వస్తాడని అడిగారు, వస్తాడని చెప్పింది. ఆ పోలీసులు ఇంటి చుట్టూ కాసు కూర్చున్నారు. ఆ 2వ రోజు మధ్యాహ్నం 3:30, 4 టయానికి నా దగ్గర ఉన్న బంగారు బ్యాగ్ కట్టుకొని సరాసరి ఇంటికి వచ్చాను. ఇంట్లోకి వెళ్ళాను. ఇంటి చుట్టూ ఉన్న పోలీసులు నన్ను పట్టుకున్నారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా బ్రాందీ ఉండేది, ఎప్పుడు నిత్యం ఉండేది, నిత్యం తాగుతూ ఉండేవాడిని నేను. అది పచ్చిదే నాకు పట్టించారు, నాకు బేడీలు వేసారు తిరగబడతానని. మరి జీబులో విసిరేసి ఆ బ్యాగ్ తీసుకొని కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఇప్పటికే కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగుంటానే మా చర్చ్. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అప్పుడు సిఏ గారు ఎంజి ప్రసాదరావు గారు, ఎస్పీ గారు వెంకటేశ్వరరావు గారు, ఎస్ఐ గారు రవితేజ గారు రాయలసీమ నుంచి వచ్చారు. నేనంటే మహా పగ ఆయనకి. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నన్ను కొట్టి కొరప్రాణంతో శిరసాల్లో విసిరేశారు. పోలీసు వాళ్ళ మీద తిరగబడి పోలీసు వాళ్ళని కత్తులతో గాయపరుస్తావురా, నువ్వెంత మగోడు చూస్తావు, వీడు ఎందుకు పనికి రాకూడదని. మరి ఒక 8 మంది పోలీసు వారు నన్ను కొట్టడం, చాలా గట్టిగా కొట్టడం జరిగింది. ఒంటి నిండా దెబ్బలు, గాయాలు ఉన్నాయి. వాళ్ళు కొడుతుంటే నా చర్మం పట్మని పగులుతూ ఉండేది. మరి నేను ఆ లాకప్లో ఉన్నాను. నా సొమ్ము తిన్నవారు, నా వెనకాల జలసాలు చేసిన వారు ఎవరో నన్ను చూడటానికి, నన్ను పలకరించడానికి రాలేదు. ఎవడైనా ఎప్పుడు వస్తాడంటే మనం బాగున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు వస్తాడు. అన్నీ పోయిన తర్వాత ఎవరో మనల్ని చూడరు అనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నాను. ఒక్కడిని మూలుగుతూ ఉన్నాను. ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి, సుఖం లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. భయంకరమైన దుర్భరమైన స్థితిలో ఒక్కడిని అక్కడ ఉన్నాను లోన. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 1 అధ్యాయం 5వ వచనంలో, ప్రతివాడు అరికాల మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు,
ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు దెబ్బలు, అవి మెత్తన చేయబడలేదు, తైలంతో అత్తబడలేదు అని ఉంటుంది. అది నా కోసమే రాశాడేమో దేవుడు. అలా మూలుగుతూ ఉన్నాను. ఆ 4వ రోజు సీఏ గారు వచ్చారు తుని నుంచి. ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను ఇంటరాగేషన్ చేయడానికి వచ్చారు. 2 కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఆయన కాల్ దగ్గర నన్ను పాడేశారు. పాడేసినప్పుడు లేచి కూర్చో అన్నారు ఆయన. నేను కూర్చోలేను, నుంచోలేను, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. కూర్చో అన్నాడు. కూర్చున్నాను. కొండా శ్రీనివాస్ అంటే నువ్వేనని అడిగారు. నేనే సార్ అన్నాను. 2 కానిస్టేబుల్ ఎదురు పరిగెడుతూ బండికి సందులోకి తిరిగిపోయింది, నువ్వేనని అడిగారు. నేనే సార్ అన్నాను. ఆయన ఏమన్నారంటే, నువ్వు చాలా అదృష్టవంతుడురా అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పోలీస్ సీఏ గారు నువ్వు చాలా అదృష్టవంతుడురా అన్నారు. నేను అదృష్టవంతుని సార్, నాకు 7 కేసులు ఉన్నాయి, ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి, మీరు ఎన్ని కేసులు పెడతారో నాకు తెలియదు, నేను అదృష్టవంతుని సార్ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన పేరు సూర్యరావు గారు. గతంలో ఒక నేరస్తుని కాల్చారు, ఆయన కాలు మీద కాల్చారు. చాలా ముందుగా వ్యవహరిస్తూ ఉంటారు, చాలా రోషంగా పౌరుషం కలిగినటువంటి సీఏ గారు ఆయన. నువ్వు అదృష్టవంతుడు వేరా, 2 కానిస్టేబుల్ మధ్యలోంచి నేను షూట్ చేశాను, నువ్వు తప్పించుకున్నావు. నిన్ను చంపి ఉంటే నేను డిఎస్పీని కానీ ఎస్పీని కానీ అయిపోతుండ్రా, ఎలా తప్పించుకున్నావురా అని కర్ర నేలకేసి కొడుతూ బాధపడిపోతూ ఉన్నాడు ఆయన. నేను చావలేదు అని. మనం చావలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు, ఆ విషయం మనకు తెలీదు. ఇంకా బ్రతుకున్నాడు ఏంటి, ఎప్పుడు చచ్చిపోతాడని ఆయన బాధపడుతున్నాడు. నువ్వు అదృష్టవంతుడు అంటున్నాడు. కానీ దేవుడే నన్ను తప్పించాడు, కానీ నాకు తెలియదు. చాలామందిని దేవుడే తప్పిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు. కరోనా కాలంలో బలార్జులు అనబడిన వారు, డాక్టర్లు, సైంటిస్టులు, ఆరోగ్యవంతులు, ధనవంతులు అకాలముగా ఎండిటాకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. మనం ఇంకా సజీవులంగా ఉన్నామంటే అది దేవుని కృప కదా. దేవునికి స్తోత్రం. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మరణం మనమేం చెరిగిపోయింది. ఎందుకంటే దేవుని తెలుసుకోవాలని దేవుడు అనుకుంటే మరణం వాడి దగ్గరికి రావద్దు అనమాట. తెలుసుకున్న తర్వాత దేవుడే తీసుకుంటాడు ఆయనతో ఉండటానికి. అలాగే దేవుడు ఎన్నోసార్లు నన్ను తప్పించాడు. శత్రువుల నుంచి తప్పించాడు, యాక్సిడెంట్లలో తప్పించాడు, సీఏ గారు కాల్ చేస్తుంటే తప్పించాడు. తర్వాత తెలుసుకున్నాను, మరణం నుంచి తప్పించడం యెహోవా వశం అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరణం నుంచి ఎవరు తప్పించగలరు? మరణాన్ని జయించగలిగిన వాడే తప్పించగలరు. మరణాన్ని ఎవరు జయించగలరు? పాపం లేని వారు జయించగలరు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని యేసు ప్రభువు లోకంలో అన్నాడు. కనుక ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు. అయితే నాకు తెలియదు ఆ విషయం. యేసు ప్రభువు అంటే ఎవరో కూడా తెలియదు. ఒకవేళ చెప్పినా మేము వినం, ఎందుకంటే మా ఆచారాలు అలాంటివి, మా పద్ధతులు అలాంటివి. అప్పుడు వెంటనే అన్నాను, నేను అదృష్టవంతుడు సార్, చంపేయవలసింది సార్ అన్నాను. వీడికి ఇంకా పొగరు తగ్గలేదని అదే దెబ్బల మీద మరలా కొట్టి, నాకు 7 కేసులు ఉంటే వారు 11 కేసులు పెట్టి 18 కేసుల మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారుల మీద తిరగబడ్డానని చెప్పి నా మీద రెడ్ అంకితో రాస్తే నన్ను పనిష్మెంట్ జైల్లో వేశారు. అంటే జైలు అనేటువంటిది ఉంటుంది. అంటే పెనం మీద ఉన్నది పొయ్యిలో పడినట్లుగా జైలు పనిష్మెంట్ జైలు అని ఉంటుంది. దాన్ని క్వారంటైన్ అంటారు. సింగిల్ లాకప్లు ఉంటాయి. అదొక భయంకరంగా ఉంటుంది, దుర్వాసనతో కలిగినదే ఉంటుంది. నేను జైలు చేసినప్పుడు అక్కడ పిచ్చివారు, మెంటల్గా అప్సెట్ అయిన వారు, చిన్నపిల్లలను పాడు చేసి చంపేసిన వారు, వృద్ధులను చంపేసిన వారు, నక్సలైట్లు, తీవ్రవాదులను వేస్తారు సింగిల్గా. వాళ్ళ పక్కన అన్నీ వేశారు. నేను సింగిల్ లాకప్లో ఉన్నాను. 1 వారం రోజులు పోయిన తర్వాత నా తల్లి, తండ్రి, నా భార్య చూడటానికి వచ్చారు. నా తల్లి చాలా ఘోరంగా ఏడ్చింది. నా స్థితిని, నా పరిస్థితిని చూసి ముఖం నల్లగా అయిపోయి, కళ్ళు లోనకి వెళ్ళిపోయి, బక్క చిక్కిపోయి, ఎందుకురా ఈ జీవితం అన్నట్టు నేనున్నాను. నా తల్లి నన్ను చూసి, ఒరే నువ్వు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశానురా, ఎన్నో యాత్రలు చేశాను, నేను డబ్బు వ్యయం చేశాను, సమయాన్ని ఖర్చు పెట్టాను, నిన్ను మార్చగలిగిన దేవుడే నాకు దొరకలేదు. అసలు దేవుడే లేడురా. దేవుడు ఉంటే నేను ఎందుకు మార్చడు? ఎవరికి అన్యాయం చేశాను, ఎవరు కడుపు కొట్టాను, ఎవరి గర్భఫలాన్ని శపించాను, ఎవరి కాపరాల్లో చిచ్చు పెట్టాను, ఎవరి నోటుకాడ కూడు లాక్కున్నాను, నేను ఎవరికి అన్యాయం చేశాను రా నా కుమారుడా, నా తండ్రి పేరు పెట్టుకున్నాను నీకు అని నా తల్లి ఏడ్చి కుప్పకూలి అక్కడ పడిపోవడం జరిగింది. నా తండ్రి గారు
మా నాన్నగారిని అందరూ కూడా నాన్నగారినే పిలిచేటట్లుగా మమ్మల్ని పెంచారు. నేను ఒక్కనే దుర్మార్గుని తప్పిపోయాను. మా నాన్నగారు ఏడవటం రెండోసారి నేను చూడటం, ఆయన ఏడ్చి ఒక మాట అన్నారు, నాన్న నువ్వు ఎప్పటికీ బయటికి రావంట, ఒకవేళ వచ్చినా నిన్ను పోలీసు వారు కాల్చి చంపేస్తారట, నిజమేనా అని అడిగాడు. ఆ మాటకి నా గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంది. జైల్లో ఎలాగో చనిపోతానని తెలుసు, కానీ బయటకు వచ్చినా నేను బ్రతకడానికి అర్హుని కాదు అనే విషయాన్ని మా నాన్నగారి ద్వారా తెలుసుకొని నా గుండె స్పీడ్గా కొట్టుకుంది. ఈ మాట విని నా తండ్రి ఎంత వేదన చెందాడో, ఎంత బాధపడ్డాడో. నా భార్య నా దగ్గరికి వచ్చి, నిన్ను నమ్మి నా తల్లిదండ్రులందరినీ విడిచి నేను వచ్చాను, నీకోసం టీవీల్లో పేపర్లో చూస్తున్నాను, నువ్వు చాలా దుర్మార్గుడు బట, నాకు అన్యాయం చేసావు, నువ్వు మోసగాడివి, ఏం ముఖం పెట్టుకొని నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను, ఏం ముఖం పెట్టుకొని నీ తల్లిదండ్రుల దగ్గర ఉండను, అక్కడికి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను, కనుక ఈ రాజమండ్రి గోదావరిలో దూకి చచ్చిపోతానని నా కొడుకుని ఎత్తుకొని గోదావరిలో దూకేయడానికి వెళ్ళిపోయింది. చనిపోవటానికి వెళ్ళిన నా భార్య అని ఆపలేను, ఏడుస్తున్న నా తల్లిదండ్రులను ఓదార్చలేని దుర్భరమైన దిక్కుమాలినటువంటి స్థితిలో నేను ఉండిపోయాను. దానికి కారణం నా పాపం. నేను జన్మతః కర్మతః పాపిని కాబట్టి నేను పాపాలు చేస్తూ ఉన్నాను. ఆ పాపం నుంచి నన్ను విడిపించే నాదుడు ఎవరో నాకు తెలియక నేను నష్టపోయాను, నా కుటుంబాన్ని నష్టపరుచుకున్నాను, నేను గాయాలు పాలయ్యాను, నా కుటుంబాన్ని గాయం చేశాను, తీరని గాయం చేశాను. నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చి ఏడ్చి వాళ్ళు చనిపోతారేమో అని వాళ్ళని గసిరి మరి నేను జైల్లోకి వెళ్ళి ఒక్కడిని కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటుండగా తెల్లారిపోతూ ఉండేది. నేను చాలాసార్లు చెరసాల్లో ఏడుస్తుంటే తెల్లారిపోయింది. పెద్దలు అంటారు, నీ దినం ఎప్పుడు తెల్లారుతుందిరా అంటారు. అలాగే నా దినాలు ఎన్నో తెల్లారిపోయినాయి. చస్తే ఎలా బ్రతుకుతావురా అంటారు. బ్రతికే ఉన్నాడు కానీ చచ్చిన వాడితో సమానంగా ఉన్నాను. పెద్దలు అంటారు, చచ్చి ఏ లోకానికి వెళ్ళారు అని. అంటే వేరొక లోకం ఉందని అందరికీ తెలుసు. ఆ లోకానికి నడిపించే నాదుడు, ఆ లోకానికి చేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడో అని తెలుసు. కానీ ఏంటో నిర్లక్ష్యం. నేను ఏడుస్తూ ఉన్నాను. నిన్ను గోతులో పెట్ట అంటారు. జిగటగల దొంగ ఊబిలోనికి నేను వెళ్ళిపోయాను. ఎవరికి ప్రయోజనం లేదు, ఎవరి కోసం బ్రతకాలి. ఒక ఆలోచన వచ్చింది, నీ మీద బెంగ పెట్టుకొని నీ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ఒకవేళ చనిపోతారేమో నీ మీద బెంగ పెట్టుకొని, నువ్వు ఇప్పుడే చనిపోతే కొంతకాలం వాళ్ళు బ్రతుకుతారు అని ఒక ఆలోచన వచ్చింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద బెంగ పెట్టుకొని ఏడ్చి అకాల మరణం పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లల్లో ఎదుగుదల ఉండదు. వారి పక్కవారు ఎదుగుతూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారు, ఉన్నతమైన జాబులు చేస్తూ ఉంటారు, సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు, కుటుంబాలను కడుతూ ఉంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఆ తల్లిదండ్రులు చూసి ఎంతో వేదన చెందుతూ ఉంటారు. మంచి కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ కుటుంబాన్ని గాయపరిచి ఇక ఆఖరికి నన్ను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చనిపోయే పరిస్థితి. కానీ ఇక్కడ కూటమి ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన నమ్ముకున్న దేవుడు మనకు ఎదురవుతాడు. నా తల్లిదండ్రులు నా మీద మనసు పెట్టుకొని చనిపోతారు, ఏడ్చి చనిపోతారు. కనుక నేనే చనిపోవాలని ఆ రాత్రి ఒక్కరినే చెరసాల్లో ఏడుస్తూ ఉన్నాను. భయంకరంగా ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే నా ఏడుపు నాకే వినపడుతూ ఉంది. ఒక వ్యక్తి పాపంలో ఉండి పాపాన్ని విడిచిపెట్టకుండా ఏడిస్తే అతని ఏడుపు అతనికే వినపడుతుంది. ఒక వ్యక్తి పాపాన్ని అసహించుకొని విడిచిపెట్టి ఏడిస్తే అతని ఏడుపు పరమనున్న దేవుడికి వినపడుతుంది. నేను ఒక్కరిని ఏడుస్తూ ఉన్నాను. ఎలాగైనా చనిపోవాలి. ఫ్యాన్ గురేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. అక్కడ ఫ్యాన్ లేదు. కరెంటు పట్టుకొని చచ్చిపోదాం అనుకున్నాను. లోన కరెంటు తీగలు లేవు. అక్కడ బయటే ఉంటుంది చిన్న బలుబు. అయితే ఎలాగైనా చనిపోవాలి అని ఒక్కడిని కుమిలి ఏడుస్తున్నాను రాత్రి అంతా. ఆ భయంకరమైన ఒంటరి స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఆదరించేవాడు లేడు, పలకరించేవాడు లేడు, ఓదార్చేవాడు లేడు, దరికి చేర్చుకునేవాడు లేడు. ఎందుకు వచ్చిన జీవితం, నేను ఎవరికి ప్రయోజనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నుండి లోనగు నన్ను ఎవరు విడిపించును అని పౌలు పలికినట్లుగా నేను ఏడుస్తూ అంధకారంలో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఆ చీకటి గదిలో ప్రియులారా
ఆ దిక్కుమాలినటువంటి పరిస్థితిలో యేసు ప్రభువు వారు నన్ను దర్శించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు దర్శించారు అంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. యేసు ప్రభు వారు ఇంకెవరు దర్శించలేదని. దేవుడి గురించి చెప్తే సాక్ష్యాలు, ఆధారాలు ఉండాలి, లేకపోతే మీరు కూడా నమ్మొద్దు. దేవుడి గురించి చెప్తే ఆధారం చూపించాలి, నమ్మకపోవడానికి ఆధారం లేకుండా చేయాలి. అదే సువార్త. నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, నిన్ను కాపాడిన దేవుడి గురించి నువ్వు చెప్తే నమ్మటానికి ఆధారం చూపించాలి, నమ్మకపోవటానికి ఆధారం లేకుండా చేయాలి. నాకు కలిగిన ఆధారం ఏమిటంటే లేఖనం ప్రకారం, లేఖనమే నాకు ఆధారం. యెషయా గ్రంథం 9:2 ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణఛాయ గల ప్రదేశం మీద వెలుగు ప్రకాశించినని ఉంటుంది. ఆ చీకటిలో ఉన్నది నేనే, ఆ మరణ ఛాయలో ఉన్నది నేనే. ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి పడుకున్నాను, తెల్లారింది. తెల్లవారిన తర్వాత అధికారులు వచ్చి ఏం చేశారంటే, నన్ను ఆ సింగల్ లాకప్లోంచి బయటకు తీసేసి 30 మంది 40 మంది ఉన్న ఖైదీల మధ్యలో నన్ను వేశారు. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు 1800 మంది ఖైదీలు ఉండేవారు. అందులో పెద్ద పెద్ద బ్యారక్స్ ఉంటాయి, ఇలాంటి గొడౌన్స్ లాగా పెద్ద పెద్ద బ్యారక్స్ ఉంటాయి. నన్ను 50 మంది సుమారు 40 మంది ఉన్న ఖైదీల మధ్యలో నన్ను వేశారు. అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, అక్కడ కరెంట్ ఉంది. అమ్మాయి అక్కడ మిస్ అయింది, ఇక్కడ చచ్చిపోవచ్చు ఈ రాత్రి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్న లాకప్లోంచి పెద్ద దాంట్లో వేశారు నన్ను. ఈ రాత్రి ఇక్కడ చచ్చిపోవచ్చు అని కూర్చొని ఏడుస్తున్నాను. సాయంత్రం అయింది, 6 అయింది. అందరూ పడుకున్నారు. ఒక్కనే నా కుటుంబానికి నేను చేసిన ద్రోహాన్ని, నా కుటుంబానికి నేను చేసిన అన్యాయాన్ని తలంచుకుంటూ ఏడుస్తున్నాను. అందరూ పడుకున్నారా లేదా అని చూశాను. అందరూ పడుకొని ఉన్నారు. ఫ్యాన్ గురేసుకున్న, అది మిస్ అయితే కరెంట్ పట్టుకొని చచ్చిపోదాం రెడీ అయ్యాను చనిపోవడానికి. మరొకసారి చూసాను ఎవరన్నా పడుకున్నారా, మెలకుగా ఉన్నారా అని. అందరూ పడుకున్నారు, కానీ ఒక వ్యక్తి మెలకుగా ఉన్నాడు. అతడు 5 నిమిషాలు ఒకరి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు లేచి ఇంకొకరి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని తిట్టుకుంటూ, ఈడేవాడు దరిద్రుడు, నన్ను చావనెచ్చలేదేటి వీడు అని తిట్టుకుంటూ ఉన్నాను. అతడు ఏం చేస్తున్నాడంటే, పడుకున్న ఖైదీల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. 5 నిమిషాలు సువార్త చేసుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు. ఈడేంట్రా నా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఆ రాత్రి అతడు కూడా పడుకొని ఉంటే నేను చనిపోయాను. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకోడు నిద్రపోడు. నా జీవితంలో దేవుడు కొనకలేదు, నిద్రపోలేదు. అతడు రూపంలో దేవుడు నా పక్షంగా మెలకుగా ఉన్నాడు. అది మనం గ్రహించాలి, గుర్తించాలి, కనిపెట్టాలి. నా దగ్గరికి వచ్చాడు, నేను ఏడుస్తున్నాను, తలదించుకొని నా భుజం మీద చేసాడు. అతని పేరు నాయక్, అతడు లంబాడి. నా భుజం మీద చేసి, అన్నా నీ పేరు వాసే కదా, ఎందుకన్నా అలాగే ఏడుస్తావు, ఎన్నోసార్లు జైలుకి వచ్చావంటే వెళ్ళావంట, నీకోసం పాత ఖైదీలు చెప్తున్నారు. చాలాసార్లు వచ్చాడు వాసాన్ని జైలుకి, ఎన్నో కేసుల మీద, బెయిల్ మీద వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు. ఎందుకన్నా అలాగే ఏడుస్తావు? మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం పాపము, మన కుటుంబానికి మనం దూరం అయిపోవటానికి కారణం పాపము, ఈ దిక్కుమాలిన ఒంటరి స్థితిలో మనం ఉండటానికి కారణం పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక నేను ఒక మాట చెప్తానన్నా, నువ్వు వింటానంటే నువ్వు బయటకు వెళ్ళిపోతావు, నీ కేసులు కొట్టేస్తారు అని నేనేం చెప్పను. నేను చెప్పిన మాట వింటే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నువ్వు ఇక్కడ దేవుడితో సమాధానం పడితే నువ్వు దేవుడితో సమాధానం కలిగి యుగాలు ఉంటావు. చెప్పమంటావా అన్నాడు. చెప్పు తమ్ముడు అన్నాను. యేసుప్రభుని నమ్ముకో అన్నాడు. అంతే, ఏమల్లే. యేసుప్రభుని నమ్ముకున్న, యేసుప్రభు ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, పాపుల కొరకు రక్తం కార్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చేర్చుకుంటూ చెప్తాడు సువార్త. ఒక్క మాట కూడా నా చెవిలోకి వెళ్ళలేదు, ఒక్క మాట కూడా వెళ్ళలేదు. ఇది కొత్త మాట. చాలా విషయాలు చెప్తున్నాడు నా పక్కన కూర్చొని. ఎందుకు వెళ్తలేదు? నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి, నేను చనిపోవాలని అభిప్రాయంలో ఉన్నాను. ఆ మాట నాకు వినపడాలి, నాకు అర్థం కావాలంటే నేను ఏం మార్చుకోవాలి? మతం మార్చుకోవాలా? ఏ మతం ఎవరిని రక్షించదు. మనసు మార్చుకోవాలి, నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి. నా అభిప్రాయాన్ని మార్చుకుంటేనే అతని మాట నాకు వినపడుతుంది, అర్థమవుతుంది. అదే అభిప్రాయంలో ఉన్నాను నేను. చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అన్నా అని గడ్డం పట్టుకొని ఒక మాట అన్నాడు. ఈ రాత్రి
మనము చావవలసి వద్దన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట నన్ను పట్టుకుంది. నేను చనిపోతానని అతనికి ఎలా తెలుసు? దేవుడు అతని నుంచి నాతో మాట్లాడుతున్నాడు. మనం చావద్దు. నీ కొరకు నా కొరకు ఒక ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నీ అప్పు ఆయన చెల్లించాడు, నీ రుణం ఆయన కట్టాడు. నువ్వు చావద్దు అన్నాడు. ఆయనకి ఎలా తెలుసు నేను చనిపోతానని? 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, నేను కూర్చుండుటే నీకు తెలియను, నేను లేచుటయు నీకు తెలియను, నా పడకను నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. యెహోవా అను మాట నా తలంపుకు పుట్టక మునిపే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నావు అంటాడు. బైబిల్ చదివితే నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమవుద్ది. ఆ మాట నన్ను ఆకర్షించింది. అన్న, నీ అప్పు ఒక ఆయన చెల్లించాడు, నీకు బదులు ఒక ఆయన మరణించాడు, నీ శిక్ష ఆయన భరించాడు. నువ్వేమొద్దు, నీ పాపాలు ఒప్పుకొని ఆయన నీ హృదయంలో చేర్చుకొని, యేసుప్రభువా నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు తండ్రి అని నీ అపరాధ దోషాలన్నీ ఒప్పుకున్నా. ఆయన తప్ప నిన్ను ఎవరూ రక్షించలేరు. మకమకలాడుచున్న జున్ను పురాణ వృత్తి నేను ఆర్పడు. ఆకక్షమంలో కూడా ఆయన రక్షించే దేవుడు. ఒక పాపిని రక్షించాలంటే పాపం లేని పరిశుద్ధ దేవుడు కావాలి. ఆయన పాపం లేని పరిశుద్ధ దేవుడు అన్నా అని సువార్త చేసి పైకి లేచాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీ హృదయంలో శాంతి, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, బ్రతకాలని ఆశ కలుగుతుంది. అసలు నీ బ్రతుకుకి అర్థం తెలుస్తుంది. అని వెళ్ళిపోతే వెనక్కి తిరిగి ఆగి ఒక మాట చెప్పాడు. అన్నా, నువ్వు అనుకోవచ్చు నా అప్పులు గొప్పవి, నా కేసులు గొప్పవి, నా బాధలు గొప్పవి, నన్ను ఎవరు విడిపించలేరని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అనుకోవడంలో న్యాయం ఉంది. కానీ ఒక విషయం చెప్తానన్నా అన్నాడు. ఆ మాటను నేను రాసుకున్నాను. ఏమన్నాడంటే, యేసు ప్రభువు వారు క్షమించలేని పాపము ఈ భూలోకంలో లేదన్నా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట నన్ను ఎంతో పట్టుకొని ఆకర్షించింది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నా కోసం అతడు ఏడవటం పెట్టి, అతడు ఏదో ఊరు, ఏదో జిల్లా. అదే క్రీస్తు ప్రేమ, అదే దేవుని ప్రేమ అంటే. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అదే. నేను రక్షింపబడ్డాను, నాశనంలోంచి రక్షణలోకి వచ్చాను, ఆ వ్యక్తి నాశనం కాకూడదు అని చూపించేదే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది. నేను రాత్రి చనిపోవాలనుకునే నేను ఏడుస్తూ యేసు ప్రభువా, నువ్వు పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు అంట, నా పాపముల కొరకు నీవు రక్తం కార్చావంట, నాకు బదులుగా నీవు మరణం పొందేవంట, నా శిక్షను నువ్వు భరించేవంట, ఎలాంటి పాపినైనా క్షమించే దేవుడు అంటే ప్రభువా. ఇగో ఒక సహోదరుడు చెప్పాడు, తండ్రి నన్ను క్షమించవా, నన్ను రక్షించవా అని. చనిపోవాలనుకునే నేను యేసు ప్రభువుని తలంచుకుంటూ, యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధనలు వాటిలో ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందినని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లో ఉంది. నువ్వు చదివితే ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒకసారి చదువు, నచ్చకపోతే పక్కనట్టే. నేను ఒక్కడినే ఏడ్చి నా పాపాలు ఒప్పుకొని ఏడ్చి ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. ఈ మారు మనసు యొక్క దుఃఖాన్ని పుట్టించదని లేఖనంలో ఉంది. ఏడ్చి నా పాపాలు ఒప్పుకొని ఆ కన్నీటిలోనే పొడుగుండిపోయాను. పొడుగుండిపోయిన తర్వాత తెల్లవారింది. నేను లెగిశాను. లెగిసేటప్పటికి నా హృదయము తేలికైపోయింది. నా భారం ఎవరో మోస్తున్నట్టు. భయపడకు, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నీ దేవుడినై ఉన్నానని చెప్పినట్లుగా నా యొక్క హృదయం తేలికైపోయింది. పాపుల కొరకు ఆయన కాచిన రక్తంలో నా ప్రతి పాపమును కడిగి నన్ను నీతిమంతుడిగా తీర్చాడనే నిర్ధారణ నా హృదయంలో నాకు కలిగింది. నాకు సువార్త చేసినటువంటి నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను చూశాడు. నన్ను చూసిన వెంటనే అన్నాడు, ఏమన్నాడంటే, అన్న రాత్రి దేవుడు నిన్ను దర్శించాడన్నా అన్నాడు. ఎలా చెప్పగలవు తమ్ముడు అంటే, దేవుడు నిన్ను దర్శించాడు నాకు తెలుసు. ఎందుకంటే నిన్న ఉన్నట్టు ఈ వేళ లేవు. నువ్వు నిన్న వేదనతో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. ఈరోజు నీలో ఒక సంతోషం కనపడుతుంది, ఒక సమాధానం కనపడుతుంది, ఒక వెలుగు కనపడుతుంది. దేవుడి చేత దర్శనం పొందినవాడు అలా ఉంటాడు. దేవుడు నిన్ను దర్శించాడు రా అని చెప్పి, లోన కూడా దేవుడి మందిరం ఉంది. సేవకులు వచ్చి సువార్త చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పని మాకు అప్పగించబడింది. అక్కడ దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. దుర్మార్గుడు తన దుర్మార్గు చేత చనిపోవడం నాకు ఇష్టం లేదు, అతను మనసు మార్చుకొని నా తట్టు తిరిగితే నాకు సంతోషం అన్నాడు.
పాపం చేసినంత కాలము నేను దేవుని దుఃఖపెట్టాను. నా జీవితంలో స్థిరం లేనంత కాలం నా తల్లిదండ్రులను దుఃఖపెట్టాను. చాలామందికి ఈ విషయం తెలియదు, చెప్పేవారు ఉండరు. నీ తల్లిదండ్రులకు ఎంత వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే అంత దుఃఖపడుతూ వేదన చెందుతూనే ఉంటారు. అలాగే నువ్వు పాపంలో జీవించినంత కాలము కూడా దేవుడు దుఃఖపడుతూనే ఉంటాడు, వేదన చెందుతూనే ఉంటాడు. నేను కూడా అలాగే ప్రవర్తించాను. ప్రభు, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నేను బ్రతికినా చనిపోయిన నీ సాక్షిగా నేను జీవిస్తాను తండ్రి. నాకు సమాధానం కలిగింది, నెమ్మది కలిగిందని నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాను. ప్రియులారా, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా కేసులన్నీ విచారణకు వచ్చినాయి. మనుషుడు చేసే ప్రతి పాపమును లెక్క అప్పగించవలసినటువంటి ఒక దినం ఉంది. నకిలీ బంగారం ఎక్కడైనా తప్పించుకోవచ్చు, కవసాలి వాణి వద్ద దాని నిజస్వరూపం బయటపడుతుంది. దొంగ నోటు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, బ్యాంకులో దొరికిపోయినట్లుగా మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవునికి మరుగు లేకుండా సమస్తమును తేటగా కనబడుతుంది. కనుక నేను చేసినటువంటి ఆ కేసులన్నింటినీ కూడా విచారణకు వచ్చినాయి, తీర్పుకు వచ్చినాయి. తీర్పుకు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఒకటే తీర్మానం, ప్రభు జైల్లో అయినా బయటైనా నీ సాక్షిగా నేను ఉంటాను తండ్రి. నాకు సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, నేను క్షమించబడ్డాననేటువంటి నిర్ధారణ నాకు కలిగింది. ప్రియులారా, మరి నా మీద ఉన్న 18 కేసుల్లో నేను ఏ కోర్టుకి వెళితే విచారణకి బేడీలు వేసుకొని ఆ కోర్టులో నా కేసు కొట్టేస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఏ కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో నా కేసు కొట్టేస్తూ ఉండేవారు. నా కేసు ఎందుకు కొట్టేస్తున్నారో జైలు వారికి తెలీదు, తీసుకెళ్తున్న ఎస్కార్ట్కి తెలీదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జడ్జి గారికి కూడా తెలీదు. ఆ మాట అనొచ్చా నువ్వు అనొచ్చు చాలామంది. జడ్జి గారికి ఎందుకు తెలియదు అన్నానంటే, జడ్జి గారు నా ఎదురుగుంటా ఏమన్నారంటే, ఎందుకయ్యా కొండా శ్రీనివాసు మీద ఒక కేసు కూడా నిలబడతలేదు, పాపం అమాయకుడి మీద ఇన్ని కేసులు పెట్టారయ్యా అంటున్నాడు ఆయన. ఎవరు అమాయకుడు? జడ్జి గారు అమాయకుడు, నేనా? అమాయకుడి మీద ఇన్ని కేసులు పెట్టారే అంటున్నాడు. అంటే జడ్జి గారికి కూడా తెలియదు. అంటే నా పక్షంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. రోమభక్తుడు అంటే 8వ అధ్యాయంలో దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉంటే ఏ విరోధి నీ పక్షంగా పోరాడటానికి అవకాశము లేదు. నా మీద పెట్టబడిన 18 కేసుల్లో ప్రియులారా, ఆశ్చర్యమైన రీతిలో 17 కేసులు కొట్టివేశారు. మర్డర్ కేసులు కూడా కొట్టివేశారు. పోలీసు వారి మీద తిరగబడినటువంటి కేసు జడ్జిమెంట్కి వచ్చింది. జడ్జి గారు ఈశ్వరరావు గారు కౌంట్లు అయినా నా కోసం డిఎస్పీ గారు ఆయన భోజనం చేస్తున్నప్పుడు వెళ్ళి డిఎస్పీ గారు చెప్పారు, వాడు చాలా దుర్మార్గుడు సార్, వాడిని శిక్షించాలి, వాడిని అసలు బయటకు వదలొద్దని చెప్పారు. ఆ కేసు విచారణ చేసి జడ్జి గారు, నువ్వు నేరం చేసేవారి కోర్టు నమ్మింది, ఉద్దేశపూర్వకంగా పోలీసు వారిని కత్తులతో గాయపరచలేదు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తప్పించుకొని వెళ్తుంటే పోలీసు వారు నిన్ను పట్టుకోబోతుంటే వాళ్ళని గాయపరిచావు, నువ్వు నేరం చేసావని కోర్టు నమ్మింది, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే, నా వల్ల నా తల్లిదండ్రులకి ఎంతో నష్టం కలిగింది, ఆస్తి నష్టం కలిగింది, వాళ్ళు ఉండటానికి కూడా నివాసం లేని పరిస్థితిలో ఉన్నారయ్యా, నా భార్య నాకు 2 పిల్లలు, వారికి నేనే ఆధారం అని చెప్పాను. నా కేసుల ముద్దాలు వారికి ఉన్నటువంటి కష్టాలు వారు చెప్పుకున్నారు. జడ్జి గారు, మీరు నేరం చేశారని కోర్టు నమ్మింది కాబట్టి మీలో ఒక్కొక్కరికి 21 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నానని ముగ్గురికి 21లో 63 సంవత్సరాలు జైలు శిక్ష విధించాడు. ప్రియులారా, 21 సంవత్సరం జైలు శిక్ష అంటే మా యవనకాలం అంతా జైల్లో అరిగిపోయి మేము ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. నేనైతే నీతిమంతుడు దుర్వార్తకు జడీయుడు అని చెప్పబడినట్లుగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువా, 21 సంవత్సరం వేసావా, ఎన్నో సంవత్సరాలు వేయాలి తండ్రి అని నేను జడ్జి గారి ముందు చేతులు జోడించి హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసే దేవుడైన పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. జడ్జి గారు దగ్గరికి కాగేశారు. ఆశ్చర్యంగా దగ్గరికి కాగేసి అన్నారు, మీ ఒక్కొక్కరికి 21 సంవత్సరం జైలు శిక్ష విధించడం జరిగింది, కేసులను బట్టి సెక్షన్లను బట్టి. దీని ఏకకాలంలో రన్ కాంక్రీట్ చేసి 5 సంవత్సరాలుగా మార్చడం జరిగిందని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది ఆశ్చర్యం. ఇది ఎలా జరిగింది? ఒక జడ్జి 21 సంవత్సరం జైలు శిక్ష విధించి 5 సంవత్సరాలుగా మార్చడానికి ఉందా? ఉంది. ఏకకాలంలో రన్ కాంక్రీట్ చేయడానికి ఉంది. అయితే ఇది ఎవరి వల్ల జరిగింది అని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. నేను చెప్పాను మీకు, నమ్మటానికి ఆధారం చూపించాలి, నమ్మకపోవటానికి ఆధారం లేకుండా చేయాలని. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో
రాజుల హృదయం నీటి కాలువ వలె తన చిత్తావృత్తి చెప్పున నేను తిప్పుతాను. న్యాయపీఠం మీద కూర్చున్న వారికి తీర్పు తీర్చి నేర్పు ఆత్మగా నేను ఉన్నానని దేవుడు చెప్పాడు నాతో. కనుక రాజుల హృదయాలు, న్యాయాధిపతుల హృదయాలు ఎవరి చేతిలో ఉన్నవట? దేవుని చేతిలో ఉన్నవి. సమస్తం ఆయన మూలముగా కలిగిన ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తూ ఉంది. భవిష్య పురాణంలో కూడా అదే ఉంది. ఆశ్చర్యరీతిలో 5 సంవత్సరాల శిక్ష, 500 ఫైన్ వేశారు. నన్ను విడుదల చేస్తారని నా స్నేహితులు, బంధువులు చాలామంది వచ్చారు తండోలుగా. జైల్లో 5 సంవత్సరాల శిక్ష చేయడానికి జైల్లో పెట్టారు. ఆ శిక్షణ నేర్చుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, నాకు ఇది ఎదురైంది. ఇదేంటో తెలిసి ఎవరికైనా ఈ మాట చెప్పి నేను ముగిస్తా, ఒక 5 నిమిషాల్లో ముగిస్తానన్నా. 5 నిమిషాల్లో ముగించండి అయ్యా అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభుని నమ్ముకున్నారు ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరని ఒక్కనే ఉన్నాను అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటి ఎవరికైనా తెలుసా తెలీదా? ఎస్ ఆర్ నో? తెలిస్తే తెలిసని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఇది మాత్రం ఒక మత గ్రంథం మాత్రం కాదు. మానవ జాతిని ఏమండి, మానవ జాతి కొరకు మనుషు కుమారుడు మానవుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని దేవుడు ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక లెటర్ ఇది ఒక లెటర్. దేవుడు పంపిన సమాచారం ఇది. దేవునికి స్తోత్రం. సృష్టి ఆరంభము, మనుషుని యొక్క ఉనికి, ఇది ఎక్కడికి ప్రయాణిస్తుంది, ఎక్కడితో ముగింపు, ఎక్కడితో ఎండ్ అవుతుంది అనేది రాయబడినటువంటి గ్రంథం ఇది. మానవ ఉనికుని గురించి రాయబడినటువంటి ప్రథమ గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇది అందరి చేతిలోనే ఉంది. అందరూ దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. నా దగ్గర లేదు. ఎందుకంటే నేను చదువుకోలేదు, ఎప్పుడు స్కూల్ ముఖం కూడా తెలియదు. నా తల్లిదండ్రులు నన్ను ఎంత ప్రేమగా పెంచారంటే స్కూల్ ముఖం కూడా చూడలేనంత ప్రేమగా పెంచారు. చాలామంది బిడ్డలు చెడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అన్నట్లుగా. నాకు స్కూల్ తెలీదు, వెళ్ళలేదు, నేను చదువుకోలేదు. మా కుటుంబస్తులందరూ కూడా ఉద్యోగస్తులు, మరి చదువుకున్నారు, కానీ నేను చదువుకోలేదు. అయితే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇది అందరూ పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, దీన్ని నేను చదవాలి అని ప్రార్థన చేశాను దేవుడి దగ్గర. ఎవరో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ఎవరో చెప్తే విన్నాను. ఆ వినటం వల్ల నాకు విశ్వాసం కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది 8:17 వినటం వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వలన కలుగును. ముందు వినిన వెంటనే వేగురు పడక అన్నాడు వేమన్న. ఏది మంచిదో ఏది చెడ్డదో పరిశీలించి అప్పుడు నువ్వు తీసుకో, నీ పరిధిలోకి తీసుకో. దేన్నైనా సరే ముందు వినాలి, వినకుండా విమర్శించకూడదు. తినకుండా బాగోలేదండి భోజనం అనకూడదు. చెవి మాటలను పరీక్షించిన, నాలుగు రుచిని గ్రహించినని చెప్పినట్లుగా ముందు వినాలి. ఎవరో చెప్పినట్టు విన్నాను. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా అని ప్రార్థన చేశాడు. ఆ మాట నాకు గుర్తుకొచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తావట కదా, 109వ 107వ కీర్తన చెప్పావు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తావంటే దేవుడు నాతో మాట్లాడాడు స్వయంగా. నా మనసుతో, నా హృదయంతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, కానీ ఆశ వెనుకున్న ఉద్దేశాన్ని చూస్తానన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నా ఆశ వెనుకున్న ఉద్దేశము నీ పరిశుద్ధ గ్రంథం చదవటానికి నాకు చదువు కావాలని ప్రార్థన చేశాను. 7 రోజులు ప్రార్థన చేసి సుమారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 3 నెలలు చదువుకొని దీన్ని పూర్తిగా చదివాను నేను. దేవునికి స్తోత్రం. చాలామంది చదువుండు కూడా పాపం బైబిల్ చదవరు. బైబిల్ చదివినప్పుడు మానవుల పట్ల దేవునికి ఉన్న సంకల్పము, ప్రేమ, పరమాత్ముడు పాపుల కొరకు మరణించి తిరిగి లేవటము, ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎంతో ఏడ్చాను, ఎంతో కన్నీరు కార్చాను. యేసు ప్రభు నా జీవితంలో లేనప్పుడు ఒక దినం వారం దినాల్లా గడిచేది. యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాక వారం దినాలు ఒక దినంలా గడిచేది. బైబిల్ చదువుతుంటే దినాలు తెలిసే కాదు. ఇలాగా నా శిక్షాకాలంలో పరిశుద్ధ గ్రంథం చదువుతూ, పాటలు నేర్చుకుంటూ, పాడుతూ, వాయిద్యాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, కొత్తగా వచ్చిన ఖైదీలకి సువార్త చేస్తూ యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, సత్ప్రవర్తన పొందిన వారికి ఒక జీవో ప్రకటించింది ప్రభుత్వం. క్షమాభిక్ష అంటారు దాన్ని. అది ఆగస్టు 15 గాంధీ జయంతిని, ఇలాగ జనవరి 26 ఇలాంటి సందర్భాలను బట్టి ఒక జీవో పాస్ అయ్యింది. ఆగస్టు 15 ఒక జీవో పాస్ అయ్యింది. సత్ప్రవర్తన పొందిన వారిని వారి శిక్షాకాలాన్ని బట్టి విడుదల చేయండి అని.
ఆ జీవో వచ్చింది, అందరి పేర్లు పిలిచారు, నన్ను కూడా పిలవటం జరిగింది. అయితే ఆయన అన్నారు, నువ్వు అధికారుల మీద తిరగబడ్డావు కాబట్టి నీకు జీవో లేదని చెప్పారు. అధికారుల మీద తిరగబడిన వారికి లేదని చెప్పారు. చాలామంది మా ముందు 1040 మంది 80 మంది రిలీజ్ అయ్యారు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ముందు విడుదల ఉందన్నారు, తర్వాత లేదన్నారు ప్రభువా అని నేను దేవుడిని అడిగా. దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరి వ్యక్తిగత విశ్వాసం వారిది. యోహాను పత్రిక 5:7 చెప్తాడు. ఆ సాక్ష్యం అతనిలోనే కలిగి ఉన్నాడు. నా కుమారుడా, నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదంటే నేను నీ కొరకు ఏదో అనుకుంటున్నానని నువ్వు అనుకో అన్నాడు. నీవు అనుకున్నట్లుగా జరగలేదంటే నేనేదో అనుకుంటున్నానని అనుకో అన్నాడు. నేను కనిపెట్టాను, ప్రార్థన చేశాను. ఖైదీ సహోదరులకి ఉత్తుకాలంలో అంటే ఆదివారం కాకుండా ఉన్న రోజుల్లో నేను వాక్య పరిచర్య చేసేవాడిని. ఒక 100-150 మంది కూడుకున్నవారు. ఆదివారం వస్తే 300 మంది కూడుకున్నవారు. పాస్టర్ గారు, సెంటర్ జైలు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్తూ ఉండేవారు. ఆ రోజు వాక్యం చెప్తూ ఉన్నాను ఖైదీలకి. నన్ను మైకులో పిలుస్తున్నారు, కొండా శ్రీనివాస్ ఎక్కడున్నా రావాలని చెప్పి పిలుస్తుంటే 2 కానిస్టేబుల్ పెద్ద పుస్తకం పట్టుకొని వచ్చారు. నేను చర్చిలో ఉన్నాను. సత్యాన్ని అమివేక కొని ఉంచుకోనమని వాక్యం చెప్తాను. ఆఖరి వాక్యం అదే. జైల్లో 2 కానిస్టేబుల్ వచ్చారే, ఇక్కడ కొండా శ్రీనివాస్ అంటే ఎవర్రా అని అడిగారు. నేనే సార్ అన్నాను. రారా, నీకు విడుదల వచ్చిందన్నారు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నప్పుడు రాలేదు. వెంటనే బైబిల్ పట్టుకొని అధికారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు రా నువ్వు అన్నాడు. కొండా శ్రీనివాస్. ఎక్కడున్నావు రా నువ్వు? నీ కోసం జైలంతా వెతుకుతున్నాను మేము. నువ్వు మారేవా అని అడిగారు. నేను మారేనో లేదో నా గతం చెప్తుంది సార్ అన్నాను. వెళ్ళు, నువ్వు మారేవని ప్రభుత్వం నమ్మింది, జైలు నమ్మింది. వెళ్ళి బట్టలు తెచ్చుకో అన్నారు. ప్రియులారా, నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పని చేశాను. అక్కడ చాలా పనులు ఉంటాయి. ఆ టేబుల్స్ అక్కడ తయారవుతాయి, బల్లలు తయారవుతాయి, బీరువాలు తయారవుతాయి. ఆ ఫర్నిచర్లో నేను పనిచేశాను. 1140 రూపాయలు ఇచ్చారు నాకు. చెర వస్త్రాలు విడిచిపెట్టాను, విమోచన వస్త్రాలు ధరించుకున్నాను. కత్తి పట్టుకొని జైలుకి వెళ్ళి నేను బైబిల్ పట్టుకొని బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా కుటుంబం ఎక్కడుందో తెలీదు. అయితే ఆశ్చర్యంగా దేవుడు ఏంటంటే నా భార్యని చావనం లేదు, బ్రతికించాడు. ప్రియులారా, బ్రతికే ఉంది. మధ్యలో ఒకసారి నన్ను చూడటానికి వచ్చింది, వెళ్ళింది. నేను నా భార్య పిల్లల్ని బయటకు వచ్చి కలుసుకున్న. నా భార్య ఆశ్చర్యపోయింది, కన్నీరు కార్చింది. ఏమిటండి ఆశ్చర్యం అని చెప్పింది. యేసుప్రభు తన రక్తంలో నా పాప జీవితాన్ని కడిగిన నూతనంగా మార్చాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. యేసుప్రభు బ్రతికించి ఇచ్చినటువంటి జీవితం నీకు కావాలా అని అడిగినప్పుడు ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏంటని నా భార్య ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. మేమిద్దరం కలిసి చాలామందికి సువార్త చేసాం. చాలామంది అపహాసం చేశారు, ఎగతాళి చేశారు నా స్నేహితులందరూ కూడా లారీ ఓనర్సు, బాగా ధనికులు, డబ్బున్నవాళ్ళు. వాళ్ళందరూ నన్ను అడిగారు, నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అన్నారు. నేను చెప్పాను, నా స్నేహితులారా, మనం కలిసి ఎన్నో పాపాలు చేసాం. మీరు చనిపోతారు, నేను నిద్రిస్తాను. మీరు చనిపోతే మీ మరణం మీకు నరకం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం నరకం. మీ మరణం మీకు నరకం. అదే నేను ప్రభువుని నమ్ముకొని దేవుడితో సమాధానపడి ఒక దినాన్ని నిద్రిస్తే నా మరణము నాకు పరలోకానికి వాహనం అని చెప్పాను వాళ్ళకి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరణకు అది యోగ్యమై ఉన్నది. 1 తిమోతి పత్రిక 1:15 చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, నువ్వు చదువుకోలేదు కదా, ఎలా చెప్పగలుగుతున్నావు అన్నారు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు, నాకు చదివిచ్చాడు. ప్రియులారా, నా స్నేహితులారా, మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ, యేసు ప్రభు కోసం మాకు తెలియదు, మా కళ్ళ ముందే నువ్వు ఎదిగావు కాబట్టి, నీ కోసం మాకు తెలుసు కాబట్టి నువ్వు మార్చబడ్డావు దేవుడి వల్ల అని చెప్పేసి వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. నమ్మిన వారందరినీ తీసుకెళ్ళి ఎక్కడైతే దుర్మార్గంగా జీవించానో, ఎక్కడైతే మర్డర్ చేశానో అదే స్థలంలో ఇలాంటి కూటమి ఏర్పాటు చేశాను. నాకు సెంట్రల్ జైలు పాస్టర్ గారు పిలిచి, యేసు రక్తంలో నీకు విజయం కలిగింది, నీకు అపజయం లేదు, నీ పాపాలు క్షమించబడ్డాయని నాకు నా భార్యకి బాప్తీసం ఇచ్చి నా పేరు జైపాల్ అని పెట్టారు. జైపాల్గా మార్చబడి నేను దుర్మార్గంగా జీవించినటువంటి స్థలంలో
ఒక కూటమి ఏర్పాటు చేశాను. అందరినీ పిలిచాను, ఇంటింటికి వెళ్ళి పిలిచాను. శత్రువులు మిత్రులు అందరూ వచ్చారు. నా తల్లిదండ్రులు కూడా రమ్మన్నాను, కానీ నా తల్లిగారు రానన్నారు. ఎందుకంటే ఎల్లండ్రా ఆయన నమ్మి ఎన్నోసార్లు మోసపోయిన బోలది డబ్బు ఖర్చు పెట్టండి, నేను రానన్నారు. బతిమాలి నేను తీసుకొని రావడం జరిగింది. సభలో మా అమ్మగారు ఎక్కడో ఇలాగే కూర్చున్నారు. నేను ఆ నైట్ ఆ సభలో నిలవబడి ఇలాగే సాక్ష్యం చెప్పాను. నేను మారాలని నా తల్లి ఎన్నో పూజలు పునస్కారాలు ధర్మకార్యాలు చేసింది. నేను మారాలని పోలీసు వారు కోటింగ్ ఇచ్చారు. నేను మారాలని నన్ను జైల్లో పెట్టారు. నేను మారాలని కోర్టు నాకు శిక్ష విధించింది. కోర్టు కానీ జైలు కానీ పోలీసు వారు ఇచ్చిన కోటింగ్ కానీ నా తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యాలు కానీ నన్ను మార్చలేదు. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ప్రేమే నన్ను మార్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అందులో నేను ఒకడిని. యేసుగాక నన్ను ఎవరు మార్చారు? నా స్నేహితులారా, చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు ఎదిగాను కదా, మీరే చెప్పండి అని అడిగినప్పుడు చాలామంది విభ్రాంతిగా చూశారు. నా తల్లి తండ్రి ఆ సభలోంచి నడుచుకొని వచ్చారు. నా తల్లి ఇలాగా స్టేజ్ ఎక్కి నన్ను ఎక్కి కౌగిలించుకొని ఏడ్చి ఒక మాట చెప్పింది. ఒరే, నువ్వు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశానురా, నిన్ను మార్చే శక్తి నాకు దొరకలేదు. ఎవరో యేసు ప్రభువు నిన్ను మార్చాడని ఇంతమందిలో సిగ్గుపడకుండా చెప్తూ ఉన్నావు. నువ్వు అన్నీ కూలిపోయి నీకులాంటి దుర్మార్గుడిని మార్చాడంటే ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడై ఉంటాడని నాకు అర్థమైంది. కనుక ఈ సభలో నేను చెప్తున్నాను, ఇక నుంచి నీ దేవుడే నా దేవుడని చెప్పి నా తల్లి తండ్రి కూడా ఆ సమక్షంలో ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ప్రభువుని నమ్ముకొని మొదలుకొని ప్రియులారా అనేక రాష్ట్రాలు అనేక జిల్లాల్లో ప్రభు సాక్షిగా జీవిస్తూ మరి కాకినాడ పట్టణంలో సేవ చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, దైవజనులకు క్షమించాలి. ఏమిటంటే, ఏ పోలీస్ స్టేషన్లో అయితే నేను ముద్దాయిగా ఉన్నాను అదే పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటా మా చర్చ్. ఆధారాలు ఉన్నాయి, వచ్చి చూసుకోవచ్చు మీరు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఊర్లో ఉన్నాం, ఒంగోలులో కదా ఉన్నాం. ధవళేశ్వరం తెలిసాము ఎవరికైనా? రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది, కాటన్ ద్వారా కట్టిన బ్యారేజ్. అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చాలా పెద్ద మీటింగు. నన్ను పిలిచారు సాక్ష్యం చెప్పడానికి. వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు చాలా పెద్ద స్టేజ్ చేశారు. అక్కడ చాలా రథసారథులు అంటే ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు కూర్చొని ఉన్నారు. నేను నిలవబడి సాక్ష్యం చెప్తూ సూర్యరావు గారు సిఏ గారు నన్ను కాల్చేయబోయారని చెప్పాను. ఒక ఆయన దిగ్గులు లేచాడు, ఎత్తైన మనిషి, టక్ చేసుకున్నాడు, చాలా హుందాగా ఉన్నాడు. చాలా హుందాగా ముఖంలో చిరునవ్వు కలిగి ఎదుటివాడి పట్ల ప్రేమను కుమ్మరించేటట్లుగా కనపడేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అతడు నిర్మలమైన హృదయంతో లెగిసి నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేసి, బాబు పాస్టర్ గారు ఆపండి ఒకసారి అన్నాడు. ఎవరైనా అలా అనగలరా? అంత దమ్ము ధైర్యం ఉంటుంది ఎవరికైనా? ఆయన అన్నాడు. ఏం సార్ అన్నాను. కొండా శ్రీనివాస్ అంటే నువ్వేనా అని అడిగారు. నేనే అన్నాను. తుల్లో సిఏ గారు కాల్చేయబోతుంటే తప్పించుకొని పారిపోయింది నువ్వేనా అన్నాడు. నేనే సార్ అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నిన్ను నాకు ఎంత దగ్గరగా చూపించిన దేవునికి స్తోత్రం అన్నాడు. ఎందుకంటే ఆయన జాన్సన్ రాజు గారు సిఏ గారు. ఆయన ఏం చెప్పాడంటే, నిన్ను కాల్చేయాలి పట్టుకోవాలనే వ్యక్తుల్లో నేనొకడిని అని చెప్పి ప్రియులారా చాలా నా కోసం ఆయన సాక్ష్యం చెప్పాడు నిలవబడి. ఇది నిజమే, ఇందులో మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నామని ఇన్స్పెక్టర్ జాన్సన్ రాజు గారు నర్సాపురం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన నా సాక్ష్యం చెప్పడం జరిగింది. అలాగే ప్రియులారా కాకినాడ పట్టణంలో క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు పెద్ద సభ జరిగింది. ఆ సభలోకి నేను కూడా వెళ్ళి క్రైస్తవుల మీద దాడులు ఆపాలని చెప్పాను. నేను అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను పలకరించాను. నమస్కారం సార్ అన్నాను. నమస్కారం అయ్యా, ఎవరు నువ్వు అన్నాడు. నేను ఎవరో చెప్తాను సార్, మీ పేరు సమూయేల్ విక్టరే కదా అన్నాను. ఇప్పటికీ అదే కోర్టులో ఆయన ఉన్నారు. గడ్డ ఉంటుంది, ఎప్పుడు బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేస్తాడు. ఆయన పేరు సమూయేల్ విక్టర్. అవును, నా పేరు సమూయేల్ విక్టరే అన్నాడు. మీరు కాకినాడ కోర్టులో లాయర్ గారు కదండి, సీనియర్ లాయర్ గారు కదండి అన్నాను. అవునే అన్నాడు. మీకు కొండా శ్రీనివాస్ తెలిసండి అని అడిగాను. కొండా శ్రీనివాస్ నాకెందుకు తెలియదు? అతని కేసులు వాదించిందే నేను. అతనికి 21 సంవత్సరం జైలు శిక్ష పడింది. అతను బయటకు రాడు, జైల్లోనే చనిపోవచ్చు. ఎంతకై నీకు తెలుసా అని నన్ను అడిగాడు ఆయన. ఆ కొండా శ్రీనివాస్ నేనే సార్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, యేసుప్రభు గొప్ప దేవుడని
చాలామందికి తెలుసు. నిన్ను చూసాక ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. చట్టాలు నిన్ను మార్చలేదు, నేను చాలా ప్రయత్నం చేశాను నిన్ను బయటికి తీసుకురావడానికి. ప్రభువు నీ పట్ల ఎంత ప్రేమ చూపించాడని చెప్పి ఆయన నాతో చెప్పిన మాట, నేను ఇప్పుడు మారు మనసు పొందిన ఆయన చెప్పాడు నాతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను చాలా విషయాలు ఉన్నాయి, రోజంతా చెప్పుకోవచ్చు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు, సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్క మాట, నాకు అది ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అయ్యా ఎవరు అంటే జైపాల్ గారా, జైపాల్ అని చెప్పండి అన్నాను. మీరు సాక్ష్యం చెప్పడానికి రావాలండి అన్నారు. ఎక్కడ అన్నాను, తునిపట్నంలో అన్నారు. ఓకే వస్తానండి అన్నాను. అన్నప్పుడు ఆ లేడీ అందనమాట, ఆవిడ తుని ఎక్కడో తెలుసా అని అడిగింది. ఎక్కడ